ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లెం పర్యటన మనందరికీ తెలిసిందే, మనందరూ చూసాం. అందులో ముగ్గురు చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా సింగయ్య అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద పడి చనిపోవడం జరిగింది. అది ఒప్పుకున్నారు కూడా. నిన్న సింగయ్య సతీమణి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసి బయట వచ్చిన తర్వాత నా భర్త అక్కడ బాగానే ఉన్నారు, అంబులెన్స్లోనే ఏదో జరిగింది, నారా లోకేష్ మనుషులు నాకు ఇంటికి వచ్చి బెదిరించడం జరిగిందని కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఎస్ఐ కేసు పెట్టినటువంటి వ్యక్తే కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నం. నిజానికి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవ్వనబెట్టిన కేసు ఆధారంగానే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందు కనుక ఇదే మాట చెప్పుంటే కొంత నమ్మటానికి ఏమైనా అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత చెప్తుంది చూసావా, అంటే ఇది స్క్రిప్టెడా అని అనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ప్రోగ్రాంకి పర్మిషన్ తీసుకుంది. ఒక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త గత సంవత్సరం క్రితం, ఇప్పుడు కాదు సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పలకరించడానికి, పరామర్శించడానికి, అతనికి సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పర్మిషన్ తీసుకున్నారు. పోలీసులు కూడా ఇచ్చారు పర్మిషన్. జగన్మోహన్ రెడ్డి గారి కార్మైతో పాటు ఒక 3 కార్లకి మొత్తం 14 కార్లకి ఇచ్చారు, ఒక 100 మంది జనాలకు ఇచ్చారు. ఎందుకు వెళుతుంది? రోడ్ షో కాదు కదా, పబ్లిక్ మీటింగ్ కి కాదు కదా, వెళుతుంది ఒక కుటుంబాన్ని బలకరించడానికి, ఒక కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి. అంతవరకు జరిగిపోతారు. మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే అంటే వేరే పర్మిషన్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్కి అయితే ఇంతవరకు పర్మిషన్ ఇస్తాం, ఎందుకంటే మీరు వెళ్తుంది ఒక పల్లెటూరు, అక్కడ రోడ్డు చిన్నగా ఉంటాయి, తొక్కిసలాట జరిగిద్ది, ఎవరికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు పోలీసుల ముందే, స్టాంప్ ప్యాడ్ జరిగిద్దని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక 50 కార్లతో వేలాది మంది జనాల సమీకరణతో వెళ్ళారు. ఒక రోడ్ షో ప్రోగ్రామ్ లాగా వెళ్ళారు. అనుకున్నట్టే జరిగింది, స్టాంప్ ప్యాడ్ జరిగింది. తొక్కిసలాట, తోపులాటలో భాగంగానే నువ్వు చూసావా, జగన్మోహన్ రెడ్డి గారి కారు మీదకి ఒక వ్యక్తి ఎక్కేసి అలచడి చేస్తా ఉన్నాడు. అలచడి చేస్తా ఉంటే ఇంకో తోపులాట్లో సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డట్టు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రంట్ టైర్స్ లో రైట్ సైడ్ టైర్ వెనక భాగానికి అతుక్కొని రోడ్డు కీడ్చుకొని పోయాడు సింగయ్య. 4 టన్నుల కారు కదా, రోడ్డు కీడ్చుకున్న పోతే ఏమవుద్ది, పక్క టెంకులు ఇరిగి ఊపిరితిత్తులో కూర్చొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయాడు అన్నది ఒక నిర్ధారణ, మనం వింటున్నటువంటి నిర్ధారణ. అయితే సరే, ఇవాళ సింగయ్య భార్య మాట్లాడింది. అప్పుడు బాగానే ఉన్నాడు, నా పేరు చెప్పాడు, నాకు ఫోన్ కూడా చేశారు, వాళ్ళ నాన్న పేరు అంటే వీళ్ళ మామయ్య పేరు కనుక అన్ని చెప్పాడు, కుటుంబ సభ్యుల పేరు అన్ని చెప్పాడు. అది ఉన్న పలానా ఎలా చనిపోయాడు, అంబులెన్స్ లో ఏమైనా జరిగిందేమో అని అనుమానాన్ని వ్యక్తం చేసింది. సహజంగా ఇప్పుడు నీ కుటుంబ సభ్యులైనా ఇంకెవరి కుటుంబ సభ్యులైనా అంబులెన్స్ లో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వారితో పాటు ఒక అటెండర్ని అలో చేస్తారు. ఆ కుటుంబ సభ్యులు, అతని బంధువులు, అతనికి సంబంధించిన స్నేహితుడు, సన్నిహితుడు ఎవరో ఒకళ్ళు అంబులెన్స్ లో ఉంటారు. నిజానికి ఈమె చెప్తుంది, నిన్న వీడియోలో సింగయ్య భార్య చెప్తుంది, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళాను అని. మరి వీరిద్దరు ఒక చోట ఎందుకు లేరు? ఓకే, వేరు చోట్ల ఉన్నారు, కానీ దగ్గరగానే ఉండుంటారుగా. సింగయ్యకి ఇలా ప్రమాదం జరిగింది అని ఫోన్ చేయగానే ఆమె ఇమీడియట్ గా అక్కడికి రావాలిగా. మళ్ళీ ఆవిడే చెప్తుంది, ఆటోలో తీసుకెళ్తామని వైసీపీ వాళ్ళు అంటే ఒప్పుకోలేదు, అంబులెన్స్ వచ్చే వరకు ఆగాలని పోలీసులు చెప్పారని. మరి అంబులెన్స్ రావడానికి టైం పట్టింది. ఆ టైంలోపు సింగయ్య దగ్గరికి నువ్వు చేరుకోవచ్చుగా. ప్రమాదం జరిగిందని నీకు ఫోన్ కాల్ రాగానే వెంటనే చేరుకోవచ్చు కదా, ఎందుకు చేరుకోలేదు? ఒకవేళ నువ్వు రాలేకపోయావు, వైసీపీ కార్యకర్తలు ఎవరు అంబులెన్స్ ఎందుకు ఎక్కలేదు సింగయ్యతో పాటు? వైసీపీ కార్యకర్తలు ఎవరిని ఎక్కనే లేదు అనుకుందాం, ఎవరు పోలేదా? ఎవరు ఉంటే అంబులెన్స్ లో ఏం జరిగిందో వాళ్ళు తెలిసింది కదా, వాళ్ళ కళ్ళ ముందు జరిగింది కదా. అంబులెన్స్ లో ఏదో జరిగిందని ఏమో అనుమానం కదా. అంబులెన్స్ లో ఏమగానే ఉండుంటే, వైసీపీ కార్యకర్తగానే ఉండుంటే వీళ్ళ ముందు ఏం చేయలేరుగా. వీళ్ళు ఎందుకు వెళ్ళలేరు అంబులెన్స్ లో? ఇంకొకటి ఏంటంటే, అంబులెన్స్ లోకి వీళ్ళని ఎలో చేయలేదు అనుకున్నాం, ఒకవేళ వీళ్ళని ఎక్కనే లేదు అనుకుందాం. ఈ అంబులెన్స్ వెనకాల వీళ్ళు వెహికల్ చేసుకొని ఫాలో కావచ్చుగా, ఎందుకని ఫాలో కాలేదు? అంటే ఇక్కడ ఒకదానికోటి అనుమానం కనపట్లేదా? ఏదో స్క్రిప్టెడ్. ఆమె మాట్లాడేటప్పుడు కూడా చూడు, పక్కనున్న వైసీపీ నాయకుడు వైపు చూస్తుంది, రేర్ రాపరెడ్డి వైపు చూస్తుంది. ఆయన కలిపాడు కదా, ఆయనే కల్పించాడు కదా.
ఏదో పక్కన ఉన్న వైసీపీ నాయకుల వైపు చూస్తూ ఉంది. అంటే ఇంతేనా మేము చెప్పాల్సింది, మీరు చెప్పినట్టు చెప్పానా లేదా, నాకు మార్కులు వేస్తారా లేదా అన్నట్టు చూస్తుంది ఆవిడ. అంటే అలా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మరి నువ్వు కేసు పెట్టేటప్పుడు నీకు ఈ విషయం తెలీదా? అంతా బాగానే ఉన్నాడు, అంబులెన్స్లో ఏదో అయిందన్న విషయం కేసు పెట్టేటప్పుడు తెలియదా నీకు? ఇవాళ ఎందుకు తెలిసింది? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఎందుకు తెలిసింది? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని హితబోధ చేశారా? నీకు జ్ఞానోదయం అయిందా? బుద్ధుడి కింద బోధివర్చం కింద జ్ఞానోదయం అనేట్టు ఈమెకి తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా జ్ఞానోదయం అయిందా? అంటే జనాలు ఏమైనా వెర్రి గొర్రెరా, పిచ్చోళ్ళ? అది తెలియక అడుగుతా. అంటే ఎవరు కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేసి ఇప్పుడు అదంతా కాదబ్బా, ఇదంతా కాదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ కార్తీక్ అనేవాడు కొన్ని వాల్యూడ్ క్వశ్చన్స్ లేవనెత్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కన్వాయ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ గమనించలేదు అనుకున్నాం. నిజానికి ఇది ప్రమాదమే, కావాలని చెప్పాను నేను కూడా అంటలే, ప్రమాదమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు అనుకున్నాం. కానీ వెనకాల కారు వాళ్ళు చూస్తారుగా, జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాల ఉన్న కారు డ్రైవర్ చూస్తాడుగా, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డ విషయం గమనించుంటారుగా. వాళ్ళు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కారుని ఆ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తారుగా, అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తారుగా మీ కారు కింద పడ్డాడని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి Z+ కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది. అవును, ఉంటుంది. అవును, ఆయన మాజీ సీఎం కాబట్టి, ఒక పార్టీకి అధినేత కాబట్టి ఆయనతో పాటు ఒక మెడికల్ టీం ఉంటుంది. వెంటనే కారులోంచి దిగి ఎందుకు వైద్యం చేయలేదు? తగిలింది చిన్న గాయాలు అంటున్నారు కదా, చిన్న గాయాలు అంటున్నారు కదా, దిగి వైద్యం చేసి ఉండి ఇంటికి పంపించుంటే అయిపోయేదిగా కారు ఇచ్చుకొని. ఎందుకు వైద్యం చేయలేదు అంటే అక్కడ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఏదో ఒక వెహికల్ ఆ సింగేని ఎక్కించుకొని ఆసుపత్రి తీసుకెళ్ళి ఉంటే బతుకుండేవాడుగా. అంటే అక్కడికక్కడ చనిపోలేదు. నిజానికి మనకు ఆ విజువల్లో కూడా కనపడుతుంది. స్పాట్ డెడ్ కాదు. స్పాట్ డెడ్ కానప్పుడు మరి బ్లీడింగ్ అవుతున్నప్పుడు, లేదా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు వెంటనే అతన్ని ఆసుపత్రికి కనుక తరలించి ఉండుంటే బతుకుండేవాడిగా. అని ఇక్కడ చంపింది ఎవరు? నిర్లక్ష్యం. ఒకటి నిబంధనలు అతిక్రమించి తీసుకున్న ప్రోగ్రాం వేరు, చేసిన ప్రోగ్రాం వేరు. 100 మందికి పర్మిషన్ తీసుకుని వేలాది మందిని సమీకరించడం, 14 కాళ్ళకు పర్మిషన్ తీసుకుని 50 కాళ్ళకు పైగా ర్యాలీగా వెళ్ళటం, ఒక రోడ్ షోలా వెళ్ళటం, పబ్లిక్ మీటింగ్లా చేయటం, ఫస్ట్ నిబంధనలు అతిక్రమించడం జరిగిన ప్రమాదానికి ఫస్ట్ కారణం. ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జగన్మోహన్ రెడ్డి గారు Z+ కాన్వాయ్లో డాక్టర్స్ దిగకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న ఏ వెహికల్ కూడా సింగయ్య కారు కింద పడ్డ విషయం, పడ్డ తర్వాత జరిగినటువంటి ప్రమాదంలో జరిగిన గాయాలు, అతని పరిస్థితిని గమనించి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం అనే నిర్లక్ష్యం. ఒకటి నిర్వాకం, 2 నిర్లక్ష్యం. ఈ 2 కారణాల వల్ల సింగయ్య చనిపోయాడు. ఒకటి నిర్లక్ష్యం, ఫస్ట్ది నిర్వాకం. ఈ 2 కారణాలు ఇచ్చా మాత్రమే సింగయ్య చనిపోయాడు. ఈ నిర్వాకానికి కారణం జగన్మోహన్ రెడ్డి, నిర్లక్ష్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న అందరూ. ఇది కేసు, ఇది కేసు. ఈ కేసు నీరు గార్చడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వ కోణం చుట్టూ చర్చ నడుస్తుంది. ఎక్కడో 1 సంవత్సరం క్రితం కార్యకర్త చనిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని చుట్టానికి వెళ్ళావే. నీ పర్యటనలో 3 చనిపోతే నువ్వు పట్టించుకోవా, మాట్లాడవా, వాళ్ళ కుటుంబాల దగ్గరికి నువ్వు వెళ్ళవా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే కార్తీక్ అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి కార్తీక్ అనేవాళ్ళు మూయించాలి. మూయించటానికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ సింగయ్య భార్యనితో మాట్లాడించడం. నేను అంటాను, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఎక్కడైనా పరామర్శ వాళ్ళని మన ఇంటికి పిలిపించుకోవడు, వాళ్ళ ఇంటికి మనం పోయి పరామర్శించాలని. మరి ఈ ముగ్గురిని లేదా ఇద్దరు కుటుంబాలని, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చనిపోయిన 3 కుటుంబాలు, ఒక 2 కుటుంబాలు నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారు. ఎందుకు పిలిపించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చుగా, జయవర్ధన్ రెడ్డి ఇంటికి, సింగయ్య ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నా ప్రోగ్రాం చనిపోయారు కదా మీరని వాళ్ళని అక్కడికి పోయి ఓదార్చొచ్చుగా. అక్కడికి పోతే జనం ఉంటారు, చేయాల్సిన హితబోధ చేయడానికి అవకాశం ఉండదు. తాడేపల్లి ప్యాలెస్లో అయితే ఆమెకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెతో చెప్పించాలని పాయింట్ చెప్పించొచ్చానా? వాళ్ళ ఇంటికి పోతే ఏమవుతుంది? మీడియా కెమెరాలు ఉంటాయి, జనాలు ఉంటారు, సీక్రెట్గా మాట్లాడే అవకాశం ఉండదు. ఇక్కడైతే మాట్లాడొచ్చు. అది కారణం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గతంలో పరామర్శ చూడు, ఈ పరామర్శ చూడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తారు, ఇక్కడ మాత్రం వాళ్ళని తన ఇంటికి పిలిపించుకొని పరామర్శిస్తున్నాడు. నిజానికి ఇలాంటి పరామర్శకి జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా వ్యతిరేకం. ఆయనే చెప్పాడు, నేను ఇలా వ్యతిరేకం, ఇలా చేయను నేను పరామర్శలు అని. నా ఇంటికి పిలిపించుకొని పరామర్శ చేయను, అక్కడికే వెళ్ళి పరామర్శిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకప్పుడట రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటాన్ని
జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబాలని ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తుంటే సోనియా గాంధీ చెప్పిందంట. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీలే జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ చెప్పిందంట జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతి ఇంటికి రోడ్ షో లాగా ర్యాలీ లాగా వెళ్ళి పరామర్శిస్తున్నావు, ఏదో పబ్లిసిటీ ప్రోగ్రామ్ లాగా కనబడుతున్నాయి, ఏదో వాళ్ళందరినీ నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు చేయాల్సిన సాయం చేయొచ్చు కదా, పరామర్శించవచ్చు కదా అంటే, మా తెలుగు సాంప్రదాయం అదే కాదండి, వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళ కాడికి మేము పోవాలి కానీ వాళ్ళని నా ఇంటికి పిలిపించుకోవడం తెలుగు సాంప్రదాయం కాదండి, నా పద్ధతి కాదండి, మా కుటుంబ విధానం కాదండి, నా ఆలోచన అట్లా ఉండదండి అని చెప్పాడంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మాట మార్చుకున్నారు, ఆలోచన మార్చుకున్నారు, తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని, సింగయ్య కుటుంబాన్ని? ఎందుకు అంటే మాట్లాడే వాస్తవాలు మాట్లాడి ప్రశ్నలు లేవనెత్తే గొంతులను ఆపాలి, ప్రశ్నల్ని ఆపాలి, కార్తీక్ లాంటి వాడి లేవనెత్తేటువంటి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వాస్తవాలని ఆపాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కేసు నీరు గారిపోయింది. కేసు పెట్టిన వ్యక్తి కేసులో నిందితుడికి లొంగిపోయిన తర్వాత, కేసులో నిందితుడిని కలిసిన తర్వాత ఇది కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నంలో భాగం. ఇప్పుడు కేసు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాబడింది. మరి దీంట్లో రూల్స్ ప్రకారం అలా కలవకూడదు అనుకుంటాను, నాకు తెలిసి ప్రకారం కలవకూడదు, కరెక్ట్, వాస్తవం కలవకూడదు. ఇది కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం. మరి చూద్దాం దీన్ని పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అవుతారని. రైట్. రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారా, లేదంటే ఇలానే రోడ్ షోలు కంటిన్యూ చేస్తారా? అనిల్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరులో ఎమ్మెల్యే గారు, అతను కూడా మీటింగ్ పెట్టి చెప్తున్నారు 3వ తేదీ జగన్మోహన్ రెడ్డి రాకని ఎవ్వరూ ఆపలేరని కూడా శపథాలు చేస్తూ ఉన్నారు. అంటే పోలీసులు ఆంక్షలు విధించినా ఇలానే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వెళతానంటే ఆహ్వానించే వాళ్ళలో నేను మొదటిగా ఉంటాను. కాకపోతే జనం మీద యుద్ధాన్ని చెప్పిపోయినట్టు పోవద్దు. ఏ ప్రోగ్రామ్, ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాకాని గోవర్ధన్ పరామర్శించడానికి పోతున్నావు, అంతవరకు పర్మిషన్ తీసుకున్నావు, అగడేళ్ళు లేదు నీకు రోడ్ షో పెట్టుకోవాలని అనుకో, రోడ్ షోకే పర్మిషన్ అడుగు. నేను పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటా అన్నావు అనుకో, పబ్లిక్ మీటింగ్కే పర్మిషన్ అడుగు. అంతేగాని ఒక ప్రోగ్రామ్కి పర్మిషన్ తీసుకుని ఇంకొక ప్రోగ్రామ్ క్రియేట్ చేయొద్దు. అది నేను చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్.